అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలోని రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభ పథకం అండి. సో, మనకి ఎన్నికల టైంలో అనేక హామీలనేవైతే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రైతన్నలందరికి ఉపయోగపడేలాగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం నిధులు కాస్త పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. ఆ యొక్క పథకం పేరే అన్నదాత సుఖీభ పథకం అండి. అయితే ప్రస్తుతం రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం ఎప్పుడెప్పుడు మనకి కుటుంబ ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పేసి. సో, ప్రస్తుతం దానికి సంబంధించి గాను మనకి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎప్పుడు అమల్లోకి రానుంది? అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలోని అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను అమలు చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఒకేసారి మనకి రూ. 20,000 సంబంధించి అమలు చేసే అవకాశం ఉందండి. అంటే ఈ యొక్క 20,000లో కూడా ఏంటంటే మనకి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000. సో, కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతల కింద ఇలా విడుదల చేసుకుంటూ వస్తుంది. పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను దాని మాదిరిగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. అటు దీనికి సంబంధించి గాను రైతన్నలందరూ ఎదురు చూస్తున్నారు. ఇది మనకి పీఎం కిసాన్ ఎవరైతే భూమి కలిగి ఉందో సో, వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. అటు రాష్ట్ర ప్రభుత్వం మనకి భూమి కలిగిన వారికి, అలాగే మన కౌలు రైతులకు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందండి. ఇటు 14,000లో కూడా మనకి కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే 3 విడతలని చెప్పేసి అయితే అన్నాను కదా! సో, తొలి విడత కింద రూ. 5,000 విడుదల చేసే అవకాశం ఉందండి. సో, ఇక్కడ మనకి రూ. 6,000లో మనకి 3 విడతలకు 2,000 ఒకసారి విడుదల, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి విడుదల చేస్తుంది కదా! అటు ఈ యొక్క 5,000 అలాగే 2,000 సంబంధించి మొత్తం రూ. 7,000 అయితే తొలి విడత కింద విడుదల చేసే అవకాశం ఉందండి. అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. సో, దీనివల్ల మనకి పెద్ద మొత్తంలో రైతులందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అటు 2 ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. సో, దీనివల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి ప్రతి ఒక్క రైతుకి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అది అడుగుతుంది. సో, దీనికి సంబంధించి కనుక గత ప్రభుత్వంలో మనకి రైతు భరోసా కింద ఈ పథకం అనేది ప్రారంభించేవారు. అప్పట్లో మనకైతే కొంచెం మనకి రూ. 13,500 మాత్రం ఇచ్చేవారండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను 20,000 వరకు కూడా పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందన్నమాట మనకి కూటమి ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క పథకం సంబంధించి మే నెలలో అమలు చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి ప్రతీదీ కూడా మనకి త్వరలో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై మనకి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.